హలో వైస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి రాజ్మా బిర్యానీ. ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని చేయించుకొని తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నెయ్యి కూడా వేసుకొని ఇది అంతా కలిపి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు, తర్వాత స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ, చెక్క, జాపత్రి, లవంగాలు, యాలకులు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ మసాలాలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు బాగా వేగిని అనుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 3 పెద్ద టమాటాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద టమాటాలు కూడా వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి. టమాటాలు ఒక 2 నిమిషాలు వేగింది అనుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు పొడి మసాలాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, తర్వాత చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, చిన్న స్పూన్ తోటి ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనాతో బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇవన్నీ వేసి ఒకసారి వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత నానబెట్టి ఉడికించుకున్న రాజ్మా వేసుకోవాలి. 1 కప్పు దాకా వేసుకొని ఉడికించుకున్న రాజ్మాను కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఒకసారి కలుపుకున్న తర్వాత బాస్మతి బియ్యాన్ని నేను ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నానండి. ఒక 2-3 టైమ్స్ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనుకో ఒక గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. 1.5 గ్లాసు వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఎసరు బాగా మరిగించుకోవాలి. ఒకసారి కలుపుకొని ఎసరు బాగా మరిగిన తర్వాత అందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి మళ్ళీ పైనుంచి. మీకు ఈ నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది, బాగా ముద్దగా కాకుండా. ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి స్లోగా కలుపుకోవాలండి. అట్ల కాడతో కానీ ఇలా ఫ్లాట్గా ఉన్న గడితో కానీ కలుపుకోవాలి. స్లోగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ రాజ్మా బిర్యానీని సర్వ్ చేసుకోవాలి. ఈ రాజ్మా బిర్యానీని తర్వాత పైనుంచి కీరా దోసకాయ ముక్కలు, సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో నిమ్మకాయతోటి గార్నిష్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రాజ్మా బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి. మా వీడియో కనుక కొత్తగా చూసే వాళ్ళైనా, ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా, ఈ రెసిపీ నచ్చిన వాళ్ళైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.